నేను నమ్ముతున్నాను. రైట్ రైట్. అలా నుమాన్ గారు మీరు చెప్పండి, ఈ కాంగ్రెస్ పార్టీలోనే ఫ్రీడమ్ ఎక్కువ, అలాగే ఎవరికి వాళ్ళే సీఎంలు అనుకుంటారు, అలాగే అంతర్గత కుమ్లాటలు కూడా ఎక్కువే, కానీ ఇప్పుడు ఇది బీజేపీ కూడా అలా తయారైంది అన్న ప్రచారం అంటే జరుగుతోంది, అంటే మీరేమంటారు దీనికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ అండ్ బీజేపీకి కంపారిజన్ లేదండి. కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్ డెమోక్రసీ ఎక్కువ. కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్క లీడర్కి ఆస్పిరేషన్స్ ఉంటుంది, ప్రతి ఒక్క లీడర్కి కింద స్థాయి నుంచి పై స్థాయికి ఎలా వెళ్ళాలా అని చెప్పేసి ఒక ఐడియాలజీతో వెళ్తూ ఉంటారండి. కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం, ఇంటర్నల్ డెమోక్రసీ ఏదైతే ఉందో చాలా ఎక్కువ ఉంటుంది. బీజేపీలో ఆ రకంగా ఉండదు. బీజేపీలో ఎప్పుడైనా చూస్తే మీకు సంఘ ఆశీస్సులు ఉండాలా, ఆర్ఎస్ఎస్ ఆశీస్సులు ఉండాలా, మీకు ఆ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఫస్ట్ వెరిఫై చేస్తారు, ఆయన అక్కడి నుంచి వచ్చాడా లేదా అని. మీరు చూసినట్లయితే బీజేపీలో ఏ రకంగా అయితే జాయినింగ్ జరిగినాయో, బీజేపీలో మీరు చూసినట్లయితే ఎవరైతే జాయినింగ్స్ చేసినారో, జాయినింగ్స్ అయిన అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే ముందు కానీ ఎలక్షన్స్ తర్వాత కానీ వారు బయట నుంచి వచ్చిన వ్యక్తులకి ప్రామినెన్స్ అనేది లేవదండి. మీరు ఈటల రాజేందర్ గారిని తీసుకుంటే మీరు చూసినట్లయితే అసెంబ్లీ వాళ్ళు కావాల్సినటువంటి బీజేపీ ప్రెసిడెంట్ ని, స్టేట్ ప్రెసిడెంట్ ని మార్చ్ లోనే అసైన్ చేస్తా అని చెప్పేసి చెప్పారు. మార్చ్ పోయింది, ఏప్రిల్, మే, జూన్, మొన్న జరిగింది జూలైలో, ఆల్మోస్ట్ జూలై ఫస్ట్ వీక్ లో జరిగినట్టు నాకు గుర్తుంది. సో విషయం ఏంటంటే అది ఎవరికి ఇచ్చారు, అది ఆల్మోస్ట్ ఈటల రాజేందర్ గారికి కన్ఫర్మ్ అయింది. హీ కమ్స్ ఫ్రమ్ ఏ ముదిరాజ్ కమ్యూనిటీ, హీ కమ్స్ ఫ్రమ్ ఏ బీసీ కమ్యూనిటీ, హీస్ ఎ స్ట్రాంగ్ లీడర్, హీ కమ్స్ ఫ్రమ్ ఏ లెఫ్టిస్ట్ బ్యాక్గ్రౌండ్. ఆయన వచ్చేసేసి కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి. ఆయనకి తెలంగాణలో ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది, తెలంగాణ ప్రజల మధ్యలో ఆయనకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. కానీ పార్టీ ఆయనని కాదు అని చెప్పేసి రామచంద్రరావు లాంటి వ్యక్తిని ఇవ్వడము అని అంటే దీంట్లో కుట్రలు జరిగినాయి, కుతంత్రాలు జరిగినాయి అని చెప్పేసి ఆయన భావిస్తున్నారు. కాబట్టి రాజేందర్ గారు రోజు ఆ ఫ్రస్ట్రేషన్ లో బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది. ఇప్పుడు చూసినట్లయితే ఈటల రాజేందర్ గారు కానివ్వండి, బండి సంజయ్ గారు, ఇద్దరు కరీంనగర్ కి చెందినటువంటి వారు. వారి స్టేట్మెంట్స్ ఏమిస్తున్నారండి, కరీంనగర్ లో ప్రతి ఒక్క విలేజ్, ప్రతి ఒక్క వాడ, ప్రతి ఒక్క గ్రామం నేను తిరిగినాను, ప్రతి ఒక్క చోట నేను తిరిగినానని చెప్పేసి ఆయన చెప్తున్నారు. అంటే ఏమర్థం అండి, కరీంనగర్ ఎంపీకి ఆయన డైరెక్ట్ గా ఆయన పేరు తీసుకోకుండా ఈరోజు ఛాలెంజ్ చేశారండి. పొట్టలో కత్తులు పెట్టుకుని దువ్వడం కాదు అని చెప్పేసి చెప్తున్నాడు. యూ హ్యావ్ టు బి స్ట్రైట్ ఫార్వర్డ్ కదా. మీకు అదే చెప్పదలుచుకుంటే స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పాలి. మీకు ఏం జరిగిందో, మీకు ఏం అన్యాయం జరిగిందో మీరు చెప్పాలి. మీకు పార్టీ ఇచ్చి ఎంపీగా గెలిపించిండ్రు, గెలిపించినాక మీరు ఏం చేస్తున్నారో దాని గురించి మాట్లాడాలా. మీకు పార్టీ ఇష్యూస్ ఏమైనా ఉంటే పార్టీ ఇంటర్నల్ క్లోజ్ డోర్స్ లో మాట్లాడుకోవాలా. వాళ్ళు ప్రజల మీద తీసుకొచ్చేసేసి, ప్రజల మధ్యలో తీసుకొచ్చేసేసి మాట్లాడుతున్నారు అని అంటే వాళ్ళ మధ్యలో సఖ్యత లేదు. వాళ్ళు ప్రతిసారి వాళ్ళకి కావాల్సింది పవర్ పాలిటిక్స్, వాళ్ళకి కావాల్సింది కుర్చీలు, వాళ్ళకి కావాల్సింది చైర్స్, వాళ్ళకి కావాల్సింది పవర్. అంతేగాని ప్రజల కోసం, ప్రజలకు ఏం కావాలంటున్నారు, ప్రజల ఆకాంక్షలు ఏంది అని చెప్పేసి తెలంగాణ బాడీని ఎప్పుడు అక్కడ పార్లమెంట్కి పోయి ఎప్పుడు వినిపించింది లేదు. తెలంగాణ ప్రజలు ఈ రోజు మోడీ 3.0 గవర్నమెంట్ ఏదైతే ఏర్పడిందో ఇది సంకీర్ణ ప్రభుత్వం కాదు, ఇది ఒక మైనారిటీ ప్రభుత్వం. ఈ మైనారిటీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా బడ్జెట్ ఎలొకేషన్ జరిగినప్పుడు 8 ఎంపీస్ తెలంగాణ ప్రజలు ఇస్తే వీళ్ళు ఏం తీసుకొచ్చిండ్రండి యూనియన్ బడ్జెట్ లో తీసుకొచ్చింది గుండు సున్నా. మేము ఇచ్చింది 1,63,000 కోట్లు, 1,63,000 కోట్ల ప్రాజెక్టుల కోసం మేము ప్రపోజల్స్ పంపిస్తే హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 2 తీసుకోండి, మీరు మూసీ తీసుకోండి, మీరు మూసీ రిజర్వనేషన్ తీసుకోండి, మీరు మా బయ్యారం స్టీల్ ప్లాంట్ తీసుకోండి, మీరు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తీసుకోండి, మీరు ట్రైబల్ యూనివర్సిటీ తీసుకోండి. ఒక్క ఎలొకేషన్ వీళ్ళు చేయలేదు, ఒక్క ఎలొకేషన్. వీళ్ళకి బడ్జెట్ ఎలొకేషన్ చేసే 15 రోజుల ముందు క్రిటికల్ సబ్జెక్ట్ నడుస్తుంది, పోయి ఒక్క రిప్రజెంటేషన్ ఆయన ఇచ్చిండ్రా వీళ్ళు గవర్నమెంట్ కి పోయి ఇది మాకు కావాలా, తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల కోసం ఇది కావాలా అని వీళ్ళు అడిగినరా అండి? 2 ఎంపీలు ఉన్నారండి, 2 ఎంపీలు ఉండి తెలంగాణ తీసుకొచ్చింది శూన్యం. వీళ్ళు విశ్వసనీయత అనేది కోల్పోయినారు. వీళ్ళకి ఇంత మంచి నెంబర్స్ ఇచ్చినా సరే వాళ్ళు చేయలేకపోతున్నారు. అంటే వీరికి ఏంటి అని అంటే వీళ్ళకి బీసీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీసీని ఇచ్చిండ్రు, కాంగ్రెస్ పార్టీ మా ప్రెసిడెంట్ బీసీ నుంచి వస్తున్నారండి, మేము అంత రెస్పెక్ట్ ఇస్తాం, మేము అంతా బీసీ వర్గాలు మాకు దగ్గర అవుతున్నారు కాబట్టి వాళ్ళు ఏదో రకంగా కుట్రలు చేయాలా, నేను ఎక్కడ స్థాయిని కోల్పోతానని చెప్పేసి బండి సంజయ్ గారి ఇన్సెక్యూరిటీస్ వల్ల ఈటల రాజేందర్ గారు ఇన్సెక్యూర్ ఫీల్ అయ్యి వాళ్ళ ఇద్దరి మధ్యలో రిఫ్ట్ జరిగింది. అక్కడ ఒక ఎమ్మెల్యే రిజైన్ చేసి వెళ్ళిపోతాడు, నాకు పార్టీ ఉదరో నాయనా అని చెప్పేసి ఆయన వెళ్ళిపోతాడు. ఇటువంటి పరిస్థితులు ఇప్పుడు ఈటల రాజేందర్ పరిస్థితి కూడా ఇప్పుడు రాజాసింగ్ పరిస్థితి అంటారా? అలానే జరగచ్చండి. ఇప్పుడు ఇది ఎక్కడి దాకా వెళ్తుందో మనం చెప్పలేము, ఎందుకంటే ఇమడలేరండి. ఐడియాలజీని ఎప్పుడైనా మీరు ఇమడలేకపోతే ఆ పార్టీలో సఫకేట్ అవుతారు, మీరు ఆ పార్టీలో ఉండలేరు. ఆ పెద్ద ఆయన రాజేందర్ గారు ఫస్ట్ ఆయన అనాలిసిస్ చేసుకోవాల్సింది, ఆయన పోయి అక్కడ కూర్చున్నారు, ఆయన ఫిట్ కాలేకపోతున్నాడు ఆ సిస్టమ్ లో. ఆ ఫిట్ కాలేకపోవడం వల్ల ఇటువంటి సమస్యలు ఏర్పడుతున్నాయి. అందుకని చెప్పేసి ఇది ఎక్కడ దాకా పోతుందో మనం చూస్తూ వేచి చూడాలి. అసలు ఈ గవర్నమెంట్ మొత్తంలో కూడా బీజేపీ ఎక్కడ పెద్దగా వ్యతిరేకంగా గానీ ఏదైనా పనుల గురించి కానీ పెద్దగా పోరాటం చేసింది కూడా ఎక్కడ ఎక్కడ ఏది చేయడం లేదండి. మళ్ళొక్కసారి మీకు చెప్తున్నా, బనకచర్ల ప్రాజెక్ట్ గురించి 200 TMC నీళ్లు వాళ్ళు ఆంధ్ర వైపు తీసుకుపోతున్నారు అని అంటే 8 ఎంపీలు
ఉన్నారండి వీళ్ళ దగ్గర యూనియన్ మినిస్టర్ ఉన్నాడు, వీళ్ళు పోయి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వరండి. మీరు మా ముఖ్యమంత్రి వెళ్తారు, మా మినిస్టర్లు వెళ్తారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో అక్కడ పోయి రిప్రజెంటేషన్లు ఇచ్చి రిప్రజెంటేషన్ చేసి చెప్తాం మేము బనకచర్లకి మేము అడ్డుపడుతున్నామని చెప్పేసి. వీళ్ళు ఏ రోజైనా మాట్లాడినరా? ఏ రోజైనా తెలంగాణ ప్రయోజనాల గురించి మాట్లాడినరా? తెలంగాణ స్టేట్ బైఫర్కేషన్ యాక్ట్ లో ఉన్నటువంటి ITIR ప్రాజెక్ట్ గురించి వీళ్ళు ఎప్పుడైనా మాట్లాడినరా? వీళ్ళకి అసలు సోయలేదండి. వీళ్ళకి పార్లమెంట్ లో నించొని బండి సంజయ్ గారిని క్వశ్చన్ అడిగితే ఆయన ఒక యూనియన్ మినిస్టర్ అయ్యండి, మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హోమ్ అఫైర్స్ అయ్యండి, ఆయన సమాధానం చెప్పలేక పాస్ అని చెప్తాడండి. అటువంటి వ్యక్తి మన కరీంనగర్ ప్రజలు కానివ్వండి, తెలంగాణ ప్రజల్లో ఒక ఎంపీగా ఉండడం వల్ల మనకు సిగ్గుచేటండి. ఇక అంతకంటే మనం ఏం మాట్లాడతాం చెప్పండి? సబ్జెక్ట్ ఉండాలా, సబ్జెక్ట్ ప్రకారం పోవాలా. పార్టీలో కూర్చున్నప్పుడు ప్రజల కోసం ఏం చేస్తున్నాం, ప్రజా సేవలో ఉన్నాం కాబట్టి ప్రజల కోసం ఏం చేస్తామని చూడాలి. అంతేగాని స్వార్థ రాజకీయాల కోసం, స్వరాజకీయాల కోసం నాకేం ప్రయోజనం జరుగుతుంది అని చెప్పేసి వీళ్ళు అనుకుంటే మాత్రం ప్రజలు వీళ్ళని తిప్పికొడతారు. టైం అయిపోయింది. 100% మోడీ గవర్నమెంట్ హ్యాస్ టు రిటైర్. అది మనకు రేపొద్దున రాబోయే బీహార్ ఎలక్షన్స్ తర్వాత క్లియర్ గా మనకు మ్యాండేట్ వస్తుంది. దాని తర్వాత మీకు అర్థమైపోతుంది వీళ్ళకి పోయే కాలం వచ్చేసిందని. 100% వీళ్ళ ఓట్ పర్సెంట్ కూడా తగ్గిపోతుంది. మేము బడ్జెట్ ఎలొకేషన్ లో మేము 4% బడ్జెట్ ఎలొకేషన్ GST ద్వారా మేము యూనియన్ బడ్జెట్ కి మేము సమర్పిస్తాం. 4% మేము చేసినప్పుడు దాదాపు 29,000 కోట్లు మేము GST ద్వారా కాంట్రిబ్యూషన్ చేస్తే వీళ్ళు తెలంగాణ ప్రజలకు ఇచ్చేది 8,700 కోట్లు. ఇదా అండి మాకు వచ్చేది? దీని గురించి కూడా మాట్లాడలేరు. ఇటువంటి చౌటలు దద్దమ్మలు అక్కడ కూర్చోవడం వల్ల మాకు ఇంత ఇబ్బంది కలుగుతుంది. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఈ రోజు ఎంత ఇబ్బందుల్లో ఉందండి. దాదాపు 6,000 కోట్లు మేము ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ కడుతున్నాము. బీజేపీ పోయి వీళ్ళు ఎంపీస్ పోయి ఎప్పుడైనా పోట్లాడినరా అండి? వాళ్ళ మోదీ గవర్నమెంట్ దగ్గర చెప్పులు మోస్తారండి వీళ్ళు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినటువంటి వ్యక్తులు అండి వీళ్ళు. వీళ్ళకి పదవులు తప్పితే మరొకటి కాదండి. ప్రజలు నీకు ఇంత మంచి పదవి ఇచ్చిండ్రు, ప్రజల కోసం పనిచేయను, ప్రజల కోసం పనిచేయి, తెలంగాణ సమాజం కోసం పనిచేయి, మేలు చేయడం కోసం పనిచేయి, మీ సర్వీస్ చేయడం కోసం పనిచేయండి. ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు, మళ్ళా గెలిపిస్తారు. అంతేగాని చిల్లర రాజకీయాలు చేయడం కానీ, ఆ హిందీ పేపర్లో లీక్ చేసేసి జైలుకు పోయినటువంటి మహాప్రబుద్ధుడు అండి. అటువంటి వ్యక్తి ఈ రోజు ఇక్కడ అయిపోయి ఒక మినిస్టర్ కింద కూర్చున్నాడు అంటే అది మన ఫేట్ అని చెప్పుకోవాలి, మనం అనుకోవాలా. రైట్. సుమిత్